వెల్కమ్ టు వార్త. నేను దేవా. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సేవిస్తున్న తరుణంలో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇకపై బీఆర్ఎస్ పార్టీ డీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చాలని, అంటే డ్రగ్స్ రాష్ట్ర సమితిగా పేరొందితేనే దానికి ఒక మంచి గుర్తింపు వస్తుందని అయితే మాత్రం జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఏ చిన్న డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏ వ్యవహారం వచ్చినా నా పేరు ఊరికనే లాగుతున్నారు, ఇకపై కఠినమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే కేటీఆర్ చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? బరాబర్ తీసుకోవాలి. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో కేటీఆర్ వాళ్ళపైన బరాబర్ చర్యలు ఉండాలి. ఇంకెందుకు తీసుకుంటలేవు? 36 గంటలైంది మీ పార్టీ లీడర్ డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడు, పాజిటివ్ వచ్చిండు, ఇంకా చర్యలు ఎందుకు తీసుకుంటలేవు? ఏడిపోయిన చర్యలు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నావు? ఏం చేస్తుండు మీ నాయన? అరే మీ చెల్లెలో కవిత ఏదో ఆమె చెప్పాల్సిన నిజాలు ఏవో చెప్పింది, ఆమెను సస్పెండ్ చేస్తేవే. ఈరోజు ఎందుకు రోహిత్ రెడ్డి ఇంకా సస్పెండ్ చేయలేదు? 36 గంటలు అవుతుంటే కూడా ఇదే మంచి కేసా? ఏం చెప్దాం అనుకుంటారు ఈ సభ్య సమాజానికి? అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి కూడా టెస్టులు చేయించవచ్చు, నేను కూడా పూర్తిగా సహకరిస్తానని చెప్తున్నాడు. ఎప్పుడు అగరబత్తులు ముట్టి పూజ అయిపోయినాకనా? ఎప్పుడు పూజ అయిపోయి అగరబత్తులు ముట్టించేస్తుంది అప్పుడా? మేము ఛాలెంజ్ ఎప్పుడు ఇచ్చినాం భయ్? 2021లో ఛాలెంజ్ చేసిండు మా గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, అప్పట్లో మా రేవంత్ రెడ్డి గారు మీకు ఛాలెంజ్ చేసిండు 2021లో. ఇప్పుడు నువ్వు ఛాలెంజ్కి స్వీకరిస్తున్నావు. అయినా యాక్సెప్టెడ్ భయ్, అయినా యాక్సెప్టెడ్ మన కేటీఆర్ గారు. నీతో పాటు అందరు ఎమ్మెల్యేలను రమ్మని భయ్. వాళ్ళు చూడు భయ్, నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్, ఒకటి గుర్తుపెట్టుకో, మీ పార్టీ బిల్కుల్ డ్రగ్స్ పార్టీగా మారిపోయింది. నేను పదే నిన్న నుంచి చెప్తున్నా, నౌ బీఆర్ఎస్ కాంట్ బి బీఆర్ఎస్, ఇట్ షుడ్ బి డిఆర్ఎస్. డ్రగ్స్ రాష్ట్ర సమితిగానే ఉండాలి మీ పార్టీ. ఎందుకంటే ఎవడు ఏడ తీసుకుంటుండో అర్థమైతే లేదు. ఏ పత్రిక తీస్తే, ఏదైనా పేపర్ ఇట్లా తీస్తే దాంట్లో ఎవడో డ్రగ్స్ కేసులు ఉంటాడు, వాడు టీఆర్ఎస్ వాడే ఉంటాడు. నేను అబద్ధం చెప్తున్నా నా బ్రదర్ ఏమన్నా చెప్పు. నేను ఇవన్నీ నిజాలే కదా, నేను ఒక్కటన్నా అబద్ధం చెప్తున్నానా? దాని చుట్టమే కదా, నాకు ఎట్లా సంబంధం అంటాడు. మీ చుట్టమే కదా, ఆ రోజు పార్టీలో ఉన్నారు, మరి పార్టీలో ఉంటే వీడైతే డ్రగ్స్ తీసుకున్నాడు కదా, వానికి తోడు. వీళ్ళంతా మొయినాబాద్లో ఫామ్ హౌస్లో వీళ్ళంతా డ్రగ్స్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు కూడా ఉన్నారు కదా ఆ రోజుల్లో. దానికి తోడు ఇంకో కామెంట్, రకుల్ ప్రీత్ సింగ్ని బ్రాండ్ అంబాసిడర్ చేసినావు ఆ రోజు. రకుల్ ప్రీత్ సింగ్ని వద్దంటలే, మంచిదే. రకుల్ ప్రీత్ సింగ్ని బ్రాండ్ అంబాసిడర్ చేయడంలో మేము తప్పేడబడతలేము. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ సొంత తమ్ముడు రకుల్ ప్రీత్ సింగ్స్ బ్రదర్ అరెస్టెడ్ ఇన్ ఎ డ్రగ్ కేస్. ఇదేంది భయ్? నువ్వు ఎవరిని టచ్ చేసి వాళ్ళు డ్రగ్ కేసులో ఉన్నారు కదా, నువ్వేమైనా చూపి, నువ్వు చెప్పు, నాకు ఇది లేదు, ఇది కథ ఉందని చెప్పు, నేను ఒప్పుకుంటా. మీరు కేటీఆర్ గారు, మీరు ఇన్ని నేను ఆధారాలు చూపిస్తున్నా, మీరు నెట్ బ్రౌజ్ చేయండి. నెట్ బ్రౌజ్ చేస్తే డ్రగ్స్ అని కొడితే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బయటకు వస్తారు. ఇది అబద్ధమా? నేను గూగుల్లో పోయి ఇట్లా పెడితేనా ఇట్లా? అంటే పైలట్ రోహిత్ రెడ్డి ఒక్క విషయంలో కాకుండా పార్టీని అంతటిని కూడా ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తారు? రెగ్యులర్గా అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు రెగ్యులర్గా అక్కడో ఇక్కడో కేటీఆర్ సంబంధితులు దొరుకుతున్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది తప్ప మాకేం అవసరం ఉంది? పైలట్ రోహిత్ రెడ్డి అంటే పైలట్ రోహిత్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే బ్రదర్. ప్రజాస్వామ్యంలో నుండి ఎవరు ఇంట్లో కూర్చొని మాట్లాడతలే మేము. ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి, ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడింది మా ఆణిముత్యం అన్న వ్యక్తి, ఈరోజు ఆణిముత్యం మరి ఎక్కడ పోయింది? ఆణిముత్యము ఎవరి ఆణిముత్యము? ఎందుకు ఈ ఆణిముత్యానికి ఇంత అలవాటు ఉన్నదని మాకు తెలియదుకున్నది కదా. మరి ఆణిముత్యాన్ని మరి ఇప్పుడు చేసిన ఈ పరిస్థితుల్లో ఆణిముత్యాన్ని అయితే మీరు చర్యలు తీసుకోవాలి కదా కేసీఆర్ గారు ఆణిముత్యాన్ని పైన. అంటే రాజకీయంగా ఎదుర్కోలేక పార్టీపై అయితేనేమి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అయితేనేమి ఇలాంటి విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. ఏం విమర్శలు నాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు మాట్లాడితే స్పష్టంగా ఉండాలి. నేను ఒకటే కోరుతున్నా, పొద్దున్న లేస్తే వరులుతుంటావు కదా, దీని మీద కూడా మా ఎంబడి కలిసిరా. మేము ఈగల్ టీం అనేది రేవంత్ రెడ్డి గారు మా రేసు గుర్రం, ఈరోజు మా రేసు గుర్రం పెట్టింది కదా ఈగల్ టీంని. ఈగల్ టీం ఏం చేస్తుంది అనుకుంటున్నావు? ఏం ఉత్త చూసుకుంటా కూర్చుంటుంది అనుకుంటున్నావా? ఏం కేటీఆర్ పైన 3 కిలోమీటర్ల పైన ఉన్నా కూడా గద్ద ఏం చేస్తుంది? కింద కోడిపెట్టను పట్టుకుంటుందా వచ్చి రపక్కున? ఆ విధంగా పట్టుకుంటాం బిడ్డ మేము. పెడ్లర్లను వదలం, స్మగ్లర్లను వదలం. ఇలాంటి కొకేన్ స్వీకరిస్తారో కూడా అతి ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్యే భయ్, నేను చిన్నపిల్లగానివా? నువ్వే సమాజానికి మెసేజ్ ఇస్తే ఇంకెవడేం మెసేజ్ ఇస్తాడు? ఏ విధంగా మీరు సమాజాన్ని బాగుపడదాం అనుకుంటున్నారు? నేను ఇంకోటి చిన్నగా చెప్తున్నా దేవా,
నువ్వు నీ వార్తాపత్రికను తీసుకొని పోయినసారి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్, యూ టేక్ మై వర్డ్ టుడే, ఆఫ్టర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ వచ్చినాయి వాళ్ళ హయాంలో. ఒక్కసారి ఆలోచన చేయి. ఎవరు బాధ్యులు? కేటీఆర్. లక్షల రూపాయలు కేటీఆర్, లక్షల రూపాయలు. పిల్లలు ఇంట్లో పొద్దున్న లేచి పరేషాన్ల పడి తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బంది పెట్టి కొట్టుకుంటా, తల్లిని కొట్టుకుంటా, మంగళసూత్రం గుంజుకుపోయి ఇంట్లో ఉంటే బీరువాళ్ళకి వెళ్ళి బంగారం ఎత్తుకపోయి, డబ్బులు ఎత్తుకపోయి, జేబులకి వెళ్ళి డబ్బులు తీసుకుపోయి అడ్డగోలిగా డ్రగ్స్కి అలవాటైపోయినారు కేటీఆర్. నువ్వు ఏమనుకుంటున్నావు? ఒక్కసారి పోయి సమాజంలో ఎన్ని రీహాబ్ సెంటర్స్ ఉన్నాయో చెక్ చేస్తే నీకు అర్థమవుతుంది ఆ బాధ ఏందో. సరే, అన్ఫార్చునేట్లీ మీ ఇంట్లో ఆ బాధ లేదు కాబట్టి నీకు తెలుస్తలేదు. ఎవరింట్లో అయితే బాధపడుతున్నారో వాళ్ళ ఇంట్లో చెప్పండి. అదేవిధంగా దేవా, నేను ఇంకోటి చెప్తున్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే కాలేజీలని కాషన్ చేస్తున్నాడు. కాలేజీలలో ఇట్లా డ్రగ్స్ తీసుకున్నట్టు దొరికితే ఆ కాలేజ్ అఫిలియేషన్స్ కూడా రద్దు చేస్తున్నాడు. నేను చాలా సీరియస్గా ఉన్నాడు ఈ విషయం పైన. ఎందుకంటే గవర్నమెంటు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నప్పుడు మీరందరూ కలిసి రండి భయ్. ఇదేంది ఇంకా ఎంకరేజ్మెంట్ ఏంది? ఓ దిక్కు మేమేమో కష్టపడి డ్రగ్స్ని తగ్గించాలని మేము చూస్తుంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఎవరైతే ఏంది, మీకు డబ్బులున్నాయి కాబట్టి. మరి అందరికన్నా దారుణమైన విషయం భయ్, పోలీసుల మీద కాల్పులు చెప్తున్నారు వీళ్ళు. ఇదెక్కడ సంస్కృతి? ఏం ఎంకరేజ్మెంటు? ఎట్లా కాల్పులు చెప్తారు మీరు? అంటే సివిల్ డ్రెస్లో వచ్చినందువల్ల మామూలు మనుషులని, అంటే మనుషులను కూడా చంపేస్తారా? అంటే ఈగల్ టీం అని గుర్తించలేక, అంటే ఈగల్ టీం అయితే ఒక లెక్కుంటారు, మనుషులు అయితే ఒక లెక్కుంటారా? అంటే ఈగల్ టీం కాకపోతే కాల్చేస్తారా? అసలు మీటింగ్ ఏం మీటింగ్ జరుగుతుంది అనేది పెద్ద కాన్స్పిరసీ. ఇప్పుడు మీకు గన్ ఏం అవసరం ఉందాడా? గన్ లైసెన్స్ ఉండొచ్చు కాక నీకు, కానీ గన్ను ఏం అవసరం ఉందాడా? కాల్చాల్సిన అవసరం అంత పెద్ద గన్ను పెట్టి కాల్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం మీరు నిజంగా అంటే నాకు ఎందుకో భయం ఉంది భయ్. ఇదంతా పెద్ద మాఫియా ఉన్నట్టుంది, నెక్సెస్ నడుస్తున్నట్టు కొడుతుంది నాకు అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ హ్యాపెనింగ్, బట్ నాకెందుకో అట్లా భయం అవుతుంది. ఫైనల్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రంగనాథ్ని ఉద్దేశించి, మిస్టర్ రంగనాథ్, మిమ్మల్ని కోర్టుకు లాగుతా, మీ మీద కేసు వేస్తా, హైడ్రా ఉన్నది కేవలం పేదోళ్ళ ఇల్లు కూల్చడానికే, బడా వాళ్ళ ఇల్లు కూల్చట్లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కవితమ్మ, నువ్వు అంటే రోజు చూస్తలేనట్టున్నావు, ఒకటే కార్నర్ చూస్తున్నట్టున్నావు టీవీ. అన్ని కార్నర్లు చూస్తే అర్థమవుతుంది రంగనాథ్ ఏం చేస్తుండు, రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాగా ఏం చేస్తుంది. ఒకసారిగా నల్ల చెరువుకు పోయిరా, ఒకసారి తెల్ల చెరువుకు పోయిరా, ఒకసారి బతుకమ్మ కుంటకు పోయిరా, ఒకసారి కూకట్పల్లి చెరువుకు పోయిరా, ఒకసారి మొన్ననే ఓల్డ్ సిటీలో చెరువు కట్టిన ఆ చెరువుకు పోయిరా. అట్లనే ఎక్కడెక్కడైతే అనేకరంతమైన కబ్జాలలో ఉన్న భూములు, రోడ్లు అవన్నీ విస్తరించిన పరిస్థితులను కూడా చూసిరా తల్లి. ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఏదో మనం ఉన్నాం కదా అని టకటక మాట్లాడేస్తే నేను కూడా మాట్లాడగలుగుతా, ప్రభుత్వంలో ఉన్నా కదా నేను కూడా అడగోలుగా మాట్లాడగలుగుతా. కానీ సమాజం కూడా చూస్తుంది కదా హైడ్రా చేస్తున్న పనులేంది, హైడ్రా వల్ల జరుగుతున్న నష్టం ఏంది, హైడ్రా వల్ల జరుగుతున్న లాభం ఏందని సమాజం కూడా చూస్తుంది. కాబట్టి కొంచెం ఓపిక చేసుకోమా, అట్ట తిరిగిరా. అంటే ఒక ప్రభుత్వ అధికారిని పట్టుకొని మిస్టర్ రంగనాథ్ అని సంబోధించడం అయితేనేమి, అంటే ఒక వార్నింగ్ లాగా కోర్టుకి లాగుతాను, డెఫిషియన్సీ కేసు వేస్తానని చెప్పుకొచ్చింది. సరే, ఇప్పుడు సమాజంలో కవిత ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఒక సిటిజన్ ఉండొచ్చు. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా లాగే అవకాశం ఉంటుంది. కానీ రంగనాథ్ గారు తప్పు చేయట్లేదు కదా, మంచి చేస్తున్నారు కదా. సరే, ఆమె మాట్లాడిండొచ్చు కాక, ఆమె ఏదో ఇప్పుడు సొసైటీలో ఉండాలనే ఉద్దేశంతోనో దాంతోనో దీంతోనో కవిత గారు మాట్లాడిండొచ్చు. కానీ నేను ఒకటే అడుగుతున్నా, కవితమ్మ జర చూసిరా, ఓపిక పట్టు. సమాజాన్ని మారుస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి. మనం కూడా సహకరించకపోతే ఇంకెవరు సహకరిస్తారు? చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించడమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యొక్క ముఖ్య ఉద్దేశమని, పార్టీలకు అతీతంగా కూడా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి అయితే మాత్రం ప్రజాప్రతినిధులపై కఠిన శిక్షలు తీసుకుంటారని అయితే మాత్రం జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.